హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు గూగుల్ క్రోమ్ తర్వాత వచ్చేసి గూగుల్ డ్రైవ్ ఉంటుంది, వీటికి సంబంధించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్తాను. సో దీంట్లో నేను మీకు కొన్ని మొబైల్ గురించి చెప్తాను, ఇంకొన్ని ఏంటి అంటే కంప్యూటర్ గురించి చెప్తాను. ఓకే, సో దాంట్లో మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ట్యాబ్ ఓపెన్ చేసామనుకోండి, అంటే మనకు అక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను గమనించిన వాటిల్లో కింద నెంబర్స్ పడుతుంటాయి. మనం ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే అన్ని ట్యాబ్స్ 1 2 3 4 అని చెప్పేసి. ఓకే, సో ఆ నెంబర్ దగ్గర ట్యాప్ చేసేసి దాంట్లో సైట్ లిస్ట్ వస్తుంది, దాంట్లో వాళ్ళకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మీకు పైన అడ్రస్ బార్ ఉంటుంది చూసారా. సో ఆ అడ్రస్ బార్ మీద మీ ఫింగర్ తోటి స్వైప్ చేశారనుకోండి, అటువైపు కానీ ఇటువైపు కానీ. సో అటువంటిప్పుడు మీరు డైరెక్ట్ నెక్స్ట్ ట్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్కి వెళ్ళొచ్చు. అయితే ఈ ట్రిక్ ఏదైతే ఉంటుందో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి, మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. సెర్చ్ చేసేటప్పుడు మనం పదే పదే కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈనాడు పేపర్ ఏదైతే ఉంటుందో అది మాటికి నేను మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను ఏమేమి న్యూస్ ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో దాన్ని మనం ప్రతిసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి మనం అక్కడ సెర్చ్ చేసేసి అడ్రస్ బార్లో సెర్చ్ చేసేసే బదులు డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే, దాన్ని మనం హోమ్ స్క్రీన్ మీద షార్ట్ కట్ లాగా పెట్టవచ్చు. సో మీరు ఏ వెబ్సైట్ని అయితే మాటికి ఓపెన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారో, సో ఆ సైట్ని ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుద్ది ఆ హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేయాలా వద్దా అని. అక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ మొబైల్ స్క్రీన్ మీద ఆ హోమ్ ట్యాబ్ అంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఒక ఐకాన్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో మీకు ఎప్పుడు కావాలన్నా దాన్ని ట్యాప్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసామనుకోండి, పెద్ద వెబ్సైట్ అనుకోండి, అది ఒక 4-5 పేజీలు ఉందనుకోండి, లేకపోతే 10 పేజీలు ఉందనుకోండి, మనము స్క్రీన్ షాట్ తీయాలి అంటే మనకు మొబైల్ స్క్రీన్ ఎంత ఉందో అంత మాత్రమే స్క్రీన్ షాట్ వస్తుంది. అలా కాకుండా మీకు మొత్తం కావాలనుకోండి, అలా ఎన్ని పేజీలు ఉన్నాయి అన్ని మొత్తం కావాలనుకోండి. ఓకే, సో అటువంటి అప్పుడు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏ వెబ్సైట్ని అయితే మీరు అంటే ఎక్కువ మల్టిపుల్ పేజెస్ ఉండేవి మీ మొబైల్లో కావాలి అని అనుకుంటున్నారో, సో దాన్ని ఓపెన్ చేసేసి పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత అందులో మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసేసుకున్న తర్వాత మీకు అందులో ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో అంటే మీరు ఆ వెబ్సైట్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో వాటినన్నింటిని మీరు పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీకు టాప్లోనే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ మొత్తం మీకు ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉంటే అన్ని పేజెస్ మీకు మీ మొబైల్లో సేవ్ చేయబడతాయి అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డ్రైవ్కి సంబంధించి. సో గూగుల్ డ్రైవ్లో చాలామంది గూగుల్ డ్రైవ్ అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పనిచేస్తుంది, అంటే ఇంటర్నెట్ ఉంటే మాత్రమే పనిచేస్తుంది, ఆఫ్లైన్లో పనిచేయదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన నా ఆధార్ కార్డ్ అయినా లేకపోతే నా ఓటర్ ఐడి కార్డ్ అయినా చాలా మటుకు నేను ఏంటంటే దానిలోనే సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ నా గూగుల్ డ్రైవ్లో ఉందిలే కదా అని చెప్పేసి బయటకి ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, సో అటువంటిప్పుడే నా మొబైల్లో సిగ్నల్ లేదనుకోండి, ఎవరైనా ఆధార్ కార్డ్ అడిగారనుకోండి, సో అటువంటిప్పుడు ఎలా. సో దానికోసం మీరు ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే ఆఫ్లైన్ ట్రిక్. సో మీరు దేన్నైతే మాటికి యూజ్ చేయాలి అని అనుకుంటారు, అంటే మీకు ఇంటర్నెట్ లేకపోయినా కూడా దాన్ని యూజ్ చేయగలగాలి. మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చులేండి, కాకపోతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోకుండా గూగుల్ డ్రైవ్లో ఉన్న వాటినే వితౌట్ ఇంటర్నెట్ తోటి యాక్సెస్ చేయాలి. సో అటువంటిప్పుడు మీరు ఏ ఫైల్ అయితే యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ పైన మీకు 3 డాట్స్ ఉంటాయి, దాన్ని ట్యాప్ చేసేసి మీరు ఆఫ్లైన్ ఉంది చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. సో దాన్ని ట్యాప్ చేసేసుకున్న తర్వాత మీకు మళ్ళీ అది ఎక్కడ కనిపిస్తుంది అంటే, మళ్ళీ మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని ట్యాప్ చేస్తే దానిలో మీకు ఆఫ్లైన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీరు ఏవేవైతే ఆఫ్లైన్ పెట్టుకున్నారో అవన్నీ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా ఈ ట్యాబ్లో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి బ్యాకప్ గురించి. సో జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకుంటే ఓన్లీ వాట్సాప్కి సంబంధించిన మెసేజ్ మాత్రమే బ్యాకప్ అవుతాయని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే మీరు వాట్సాప్ మెసేజెస్ బ్యాకప్తో పాటు మీ మొబైల్లో వైఫై పాస్వర్డ్స్ టైప్ చేసి పెట్టుకుంటారు సరే. సో ఆ వైఫై పాస్వర్డ్స్ అంటే మీరు టైప్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఓకే, సో అతను మీకు వైఫై పాస్వర్డ్ చెప్పకుండా టైప్ చేసి ఇచ్చాడు, సో అది మీ దాంట్లో ఉంటుంది. అలాగే అట్లా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, అందరూ వైఫై పాస్వర్డ్లు టైప్ చేసి ఇస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ మీ మొబైల్ని పోగొట్టుకున్నా, లేకపోతే మీరు వేరే మొబైల్కి షిఫ్ట్ అయినా, లేకపోతే మీరు మీ మొబైల్ని రీసెట్ చేసుకున్నా, మళ్ళీ మీకు ఆ మొబైల్ అన్నిట్లలో ఈ వైఫై పాస్వర్డ్స్ అయినా కానివ్వండి, లేకపోతే మనకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మనం కాల్స్ చేస్తూ ఉంటాం. సో ఆ కాల్ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానివ్వండి, మీ ఫొటోస్ అయినా కానివ్వండి, మీ కాంటాక్ట్స్ అయినా కానివ్వండి, వీటన్నిటిని కూడా మీరు గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మీకు అక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది, 3 డాట్స్ని ట్యాప్ చేసేస్తే
సో దాంట్లో మీకు ఆప్షన్స్ అన్ని సపరేట్ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు వాట్సాప్ మెసేజెస్తో పాటు ఈ వైఫై పాస్వర్డ్స్ అయినా కానివ్వండి, కాల్ హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. సో నేను ఇంతసేపు చెప్పింది మొబైల్కి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే నేను కంప్యూటర్ ఆ ల్యాప్టాప్లో ఈ చెప్పబోయే ట్రిక్స్ యూజ్ అవుతాయి అన్నట్టు. సో దాంట్లో మీరు ఒకటి గమనించే ఉంటారు, మీ కంప్యూటర్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకోండి, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఒకటి డైనోసార్కి సంబంధించిన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు స్పేస్ బటన్ ప్రెస్ చేసే వెంటనే డైనోసార్ గేమ్ని మనం ఆడుకోవచ్చు కదా, ఆఫ్లైన్లో ఆడవచ్చు. సో అయితే ఇక్కడ ఏంటి అంటే చాలామందికి తెలియంది, ఆ డైనోసార్ గేమ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఆడుకోవచ్చు, ఇంటర్నెట్ లేకపోతేనే ఆడొస్తుంది, లేకపోతే ఆడరాదు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ డైనోసార్కి సంబంధించిన గేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నా కూడా ఆడవచ్చు. ఓకే, సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, ఫైర్ ఫాక్స్ కాదు, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి chrome.కాలన్ ఇచ్చేసి మీకు అంటే స్లాష్ ఇచ్చేసి కాలన్ ఇచ్చేసి 2 స్లాష్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ డైనో అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా ఈ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్నే చాలామంది హ్యాక్ చేస్తూ ఉంటారు. సో దీనిలో మనం గేమ్ ఆడేటప్పుడు మీకు స్కోర్ వస్తూ ఉంటుంది పైన. ఓకే, సో నేను ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. సో ఒక పర్సన్ ఏంటి అంటే ఎంతసేపు ఆడినా కూడా ఆ డైనోసార్ అనేది కింద మధ్యలో మనకు పోల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పోల్స్ని తాకకుండా ఆటోమేటిక్ చాలా ఎక్కువ స్కోర్ చేస్తూ ఉన్నాడు. సో నేను ఆడినప్పుడు మాత్రం నాకు 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ మ్యాక్సిమం అంత దూరం మాత్రం వెళ్తుంది, తక్కువ స్కోర్ మాత్రం వస్తుంది. సో అతను ఇలా చేయగలిగాడు అని నేను అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు చిన్న హ్యాక్ చేస్తే మనం కూడా ఈ డైనోసార్కి సంబంధించిన గేమ్ ఏదైతే ఉంటుందో దానిలో అన్లిమిటెడ్ స్కోర్స్ని సాధించవచ్చు. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు డైనో ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్లోకి వచ్చేసి మీ గూగుల్ క్రోమ్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అంటే మీకు ఆ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక కోడ్ చెప్తాను, రన్ టైంకి సంబంధించిన ఒక కోడ్ చెప్తాను, దానికి సంబంధించిన మొత్తం కింద కాపీ చేస్తాను. సో దాన్ని మీరు డైరెక్ట్ గూగుల్ క్రోమ్లోకి పేస్ట్ చేసేసుకోవచ్చు. సో మీరు ఈ కోడ్ని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినట్టయితే అంటే మీకు గేమ్ అనేది ఓవర్ అవ్వదు అన్నట్టు, మీ గేమ్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎంతసేపు కావాలంటే అంతసేపు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ ట్రిక్స్లలో ఏ ట్రిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది, లేకపోతే మీకు తెలిసిన నాకు తెలియని ఏమైనా ట్రిక్స్ ఇంకా తెలుసుంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.